హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట జాగ్రత్తగా వినండి. చాలా అర్థమవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు చెప్పిన మాటలు విని తప్పు చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో నీ మనసు చెప్పే మాట విని తప్పు చేయాల్సి వస్తుంది. ఎలా అయితేమి నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఎవరో చెప్పిన మాటలు విని తప్పు చేసినా అది తప్పే. ఆ తప్పు ఇంట్లో వాళ్ళకి తెలిసి ఈ తప్పు ఎందుకు చేశావు అని నిలదీసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళ ముందు మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోయావు అనుకో, ఆ మౌనమే 100 తప్పులకి దారిని తెస్తుంది. ఎలాగో నువ్వు చెయ్యాలని తప్పు చేయలేదు, నీ మనసు చెప్పిన సందర్భంలో తప్పు జరిగింది. ఒకళ్ళు చెప్పిన మాటలేనో తప్పు చేసేసావు. ఎలాగైతేనేమి ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు నువ్వు తప్పు చేసావనే అడుగుతారు, తప్పు చేసావనే నిలదీస్తారు. కానీ నువ్వు చెప్పాల్సింది మాత్రం ఒక్క మాటే, ఎలాగో నాకు తెలుసో తెలియకో తప్పు చేసేసాను, ఎవరో చెప్పిన మాట విని తప్పు జరిగిపోయింది, మళ్ళీ నా జీవితంలో తప్పు అంటూ చేయకుండా తప్పు జరగకుండా చూసుకుంటాను అని తప్పు ఒప్పేసుకున్నావు అనుకో, మళ్ళీ నీ జీవితంలో ఏ ఒక్కరి ముందు కూడా తల వంచుకొని మౌనంగా సమాధానం చెప్పే ఏ సమయం కూడా నీకు రాదు. కానీ ఇప్పుడు తప్పు నుంచి తప్పించుకోవటానికి మాత్రం ట్రై చేసావనుకో, ఏదో ఒకరోజు నువ్వు మారినా, నువ్వు మారావు, తప్పు చేయకుండా బ్రతుకుతున్నావు అని ఏ ఒక్కరు కూడా నమ్మరు. ఆ క్షణమే నువ్వు వాళ్ళ ముందు నీ విలువని కోల్పోతావు. ఇక నీ నమ్మకం ఆడికి కోల్పోయినట్టే. నువ్వు మారినా కూడా ప్రయోజనం లేదు. నేను ఆ రోజు చేసింది తప్పు అని నీ మనసు మళ్ళీ నీకు హెచ్చరించి నువ్వు మారి బ్రతికినా నిన్ను నమ్మరు. అలాంటప్పుడు ఇలాంటి పనులు ఎవరూ చేయగాకండి. ఎలాగో కొన్ని సందర్భంలో తప్పులు జరిగిపోతుంటాయి. తప్పు చేయని మనిషి అంటూ ఉండడు, ప్రతి మనిషి తప్పు చేస్తుంటాడు. కానీ కావాలని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తెలిసో తెలియకుండా చేసేవాళ్ళు ఉంటారు. కానీ మీరు తెలిసో తెలియక చేశాము అని మీ మనసుకు తెలుసు, కానీ అలాంటి వాళ్ళు మాత్రం మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోవటానికి ట్రై చేయగాకండి. ఒప్పేసుకోండి. ఆ తప్పు ఎలాగో తెలుసో ఒకళ్ళు చెప్పిన మాటలు విని తప్పు జరిగిపోయింది అని ఒప్పేసుకున్నావు అనుకో, మళ్ళీ నీ జీవితంలో మౌనంగా తల వంచుకునే రోజు మాత్రం రాదు. అలా కాకుండా వాళ్ళ ముందు ఏదో టెన్షన్లలో వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం మాట్లాడాలో అని తడబడుతూ